వెల్కమ్ టు ఎలైట్ మీడియా. నేను మీ ఫాతిమా. టాయిలెట్ పై ఐటీ శాఖ పంజా విసిరింది. బడా నిర్మాతలే టార్గెట్ గా ఐటీ సోదాలు జరిగాయి. ఇది ఒక్క రోజు అయితే పర్వాలేదు, కానీ ఏకంగా 3 రోజుల పాటు సోదాలను నిర్వహించారు ఐటీ అధికారులు. ఇంతకీ ఏ నిర్మాతల ఇండ్లలో సోదాలు నిర్వహించారు, ఎలాంటి డాక్యుమెంట్స్ లభ్యమయ్యాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ శాఖ పంజా విసిరింది. ఏకంగా 3 రోజుల పాటు సోదాలు జరిపింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తో పాటు సంక్రాంతికి విడుదలైన 3 పెద్ద సినిమా నిర్మాతల ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. సినీ నిర్మాతలకు ఫైనాన్స్ చేసే సంస్థలపై దాడులు చేశారు. సినీ ప్రముఖుల ఇళ్లలో జరిగిన ఐటీ సోదాలు అర్ధరాత్రి ముగిశాయి. 3 రోజుల పాటు 16 చోట్ల తనిఖీలు చేశారు అధికారులు. 55 టీంలతో సినీ నిర్మాతలు, డైరెక్టర్లపై ఐటీ సోదాలు జరిగాయి. సినీ దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, దర్శకుడు సుకుమార్, మ్యాంగో మీడియా సంస్థకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు తనిఖీలు చేశారు. దిల్ రాజు నివాసంలో దాదాపు 50 గంటల పాటు ఐటీ సోదాలు జరిగాయి. బంజారా హిల్స్ సాగర్ సొసైటీలోని దిల్ రాజు కార్యాలయంతో పాటు జూబ్లీ హిల్స్ ఉజాస్ వెల్లెస్ లోని నివాసం, ఆయన కుమార్తె హన్సితారెడ్డి, సోదరులు నరసింహారెడ్డి, శిరీష్ ఇళ్లు, కొండాపూర్లోని సుకుమార్ ఇంట్లో సోదాలు చేపట్టారు. ఫైనాన్స్ సంస్థ సత్య రంగయ్య ఇంట్లో సైతం సోదాలు చేపట్టారు. మరోవైపు ఐటీ అధికారుల తీరుపై దిల్ రాజు అసహనం వ్యక్తం చేశారు. ఇంకెన్ని రోజులు సోదాలు చేస్తారని ప్రశ్నించారు. సోదాల తొలి రోజు ఇదంతా కామన్ అని కమెంట్ చేసిన దిల్ రాజు 3 రోజుల సోదాలు చేయడంలో షాక్ అయ్యారని తెలుస్తుంది. సోదాలు జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. 2 ఏళ్లకు ఓసారి ఐటీ సోదాలు సర్వసాధారణమేనని అనిల్ అభిప్రాయపడ్డారు. భారీ వసూలు రాబట్టాయని చిత్ర యూనిట్లే ప్రకటించడంతో అందుకు సంబంధించిన పెట్టుబడులను ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంలో ఐటీ అధికారులు ఆరా తీశారు. ఈ సినిమాలకు ఖర్చు వసూలు లెక్కలపైన విచారణ చేశారు. ఈ మేర పన్ను చెల్లించారా లేదా అనే కోణంలో విచారణ చేసిన ఐటీ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సోదాల్లో సేకరించిన సమాచారంలో ఐటీ అధికారులు త్వరలో హీరోల ఇల్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఐటీ సోదాల వ్యవహారం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.